తపోమయ జీవితం 2వ భాగం. వరిస్సా సాధువుపై దాడి చేసిన దుష్టులు ఏ సమయంలోనైనా ఒంటరిగా గుడిసెలో వసిస్తున్న మాతృదేవికి కూడా హాని తలపెట్టవచ్చు. అలా జరిగితే వారిని వారించడానికో ఎందుకని ప్రశ్నించడానికో అక్కడ ఎవ్వరూ లేరు. కాని కష్టం వారి నుండి కాక గురుదేవుల భక్తుడైన హరీష్ అనే వ్యక్తి రూపంలో వచ్చింది. అతడు గురుదేవుల గృహస్థ భక్తుడు. గురుదేవుల సన్యాస శిష్యులు నివసిస్తూ తపస్సు చేసిన వరాహనగర మఠానికి అప్పుడప్పుడు వచ్చేవాడు. అతను కూడా సన్యాసం పుచ్చుకుంటాడేమోననే భయంతో అతడి భార్య అతని మనస్సును తన వైపుకు తిప్పుకోవడానికి గట్టిగా ప్రయత్నించింది. అందునిమిత్తం మందులు మాకులు ఉపయోగించింది. కాని పర్యవసానం విపరీతమై అతడికి మతిస్థిమితం లేకుండా పోయింది. ఆ స్థితిలో అతడు కామార్పుకూరుకు వచ్చాడు. అతన్ని చూడగానే అతని వల్ల ఏదైనా ప్రమాదం జరగవచ్చునని ఊహించిన మాతృదేవి వెంటనే ఎవరైనా వచ్చి అతన్ని తీసుకొని వెళ్లమని వరాహ నగరానికి జాబు రాశారు. ఆ ఉత్తరం చూసి శరత్, నిరంజన్ బయలుదేరి వచ్చారు. కాని వారు వచ్చేలోపుగానే పరిస్థితి విషమించింది. ఈ విషయంగా మాతృదేవి ఇలా అన్నారు. అప్పుడు హరీష్ కొన్ని రోజులుగా కామార్పుకూరులో ఉండసాగాడు. భార్య కారణంగా అతడు మతిస్థిమితం కోల్పోయాడు. ఒక రోజు పొరుగింటికి వెళ్లి ఇంట్లోకి వెళ్తున్నాను. అప్పుడు అతడు నన్ను తరమసాగాడు. ఇంట్లో ఎవ్వరూ లేరు. ఎలా తప్పించుకోవాలో నాకు పాలుబోలేదు. ముందుగా అక్కడి ధాన్యం గాదె వెనుక నక్కాను. అక్కడికి కూడా వచ్చి తరమసాగాడు. నా కాళ్ళు అలసిపోయేదాకా 7-8 సార్లు అతడు చేతులకు అందకుండా ఆ గాదె చుట్టూ పరిగెత్తాను. ఇక ఆ తర్వాత నేను ఓర్చుకోలేకపోయాను. నా స్వస్వరూపాన్ని ఆవహింపచేసుకున్నాను. అతన్ని పట్టుకొని చెంపలు ఎడాపెడా వాయించి క్రింద పడదోశాను. నా మోకాలును అతని ఛాతీపై ఉంచి నాలుకను పట్టుకొని బయటకు లాగి మళ్లీ చెంపలను నా శక్తినంతా ఉపయోగించి వాయించాను. నా 2 చేతులు ఎర్రబారేదాకా వాడి చెంపలు వాయించాను. అతడు ఊపిరాడక గిలగిలాలాడాడు. లజ్జా వినమ్రత మూర్తీభవించిన వ్యక్తి మాతృదేవి. కాని ఆ మృదుత్వం కూడా తన స్త్రీత్వానికి భంగమని తెలుసుకున్నప్పుడు కాఠిన్యమైంది. ఆమె ఒక పురుషుణ్ణే కొట్టి కింద పడవేయగలిగాడు. ఈ సంఘటన మాతృదేవిని ఎంతగానో ఆలోచింపచేసింది. అప్పుడప్పుడు కనిపించే గురుదేవులు, ఆయన సదా తమతో పాటు ఉంటున్నారనే స్ఫురణ, ఆధ్యాత్మిక అనుభవాలు మాత్రమే ఆమెకు సహాయంగా నిలిచాయి. కాలాంతరంలో మాతృదేవి ఇలా అన్నారు. కామార్పుకూరులో ఒంటరిగా తోడు నీడ లేకుండా ఉన్న ఆ కాలంలో నాకు బిడ్డలు లేరు. సొంతమంటూ పిలవడానికి ఈ లోకంలో ఎవరూ లేరు. ఇక నా గతేమిటి అనే ఆలోచన ఒక రోజు వచ్చింది. వెంటనే గురుదేవులు నాకు కనిపించి, నీకు ఒక కుమారుడు కావాలి. ఆణిముత్యాల్లాంటి ఎందరో కుమారులను ఇచ్చి ఉన్నాను కదా. కాలక్రమంలో నిన్ను అమ్మా అని పిలవడానికి ఇంకా పలువురు బిడ్డలు వస్తారు అని అన్నారు. ఈ సంఘటనకు తర్వాత మాతృదేవి కామార్పుకూరు జీవితంలో కొద్దిగా మార్పు వచ్చింది. ఇలాంటి కఠోర తపో జీవితం ఆవశ్యకం లేదని గురుదేవులు కూడా అనుకున్నారో ఏమో. మాతృదేవి తమ పరిస్థితిని గూర్చి ఎవరికీ చెప్పలేదు. అయినా కలకత్తాలో ఉంటున్న గురుదేవుల శిష్యులకు ఈ విషయం ఎలాగో తెలియవచ్చింది. ఒకసారి మాతృదేవి ప్రసన్నమైతో రాత్రి తమకు తోడుగా ఉండడానికి ఒక పని మనిషిని పంపమన్నారు. మాతృదేవికి తోడుగా ఉన్న ఆ పని మనిషి ఆమె ఉప్పుకు తిండికి పడుతున్న ఇబ్బందులను, వేదనను బహిరంగంగా చెప్పసాగింది. కొన్ని రోజులలో ఈ విషయం జయరాంబాటిలో శ్యామసుందరికి తెలిసింది. ఆమె కృంగిపోయింది. వాళ్ల ఇంట్లో పరిస్థితి కూడా అంతంత మాత్రమే. అయినా తన శారద పేదరికంతో వాడిపోవడం సహించలేకపోయింది. వెంటనే మాతృదేవిని తీసుకురమ్మని కాళీకుమార్ను పంపింది. కాని అప్పుడు వెళ్లడానికి మాతృదేవి నిరాకరించారు. తరువాత ఒకరోజు ఆమె జయరాంబాటికి వెళ్లారు. తన కుమార్తె దారుణ పరిస్థితిని చూసి శ్యామసుందరి తట్టుకోలేక బిగ్గరగా విలపించసాగింది. ఇక కామార్పుకూరుకు వెళ్లవద్దని, జయరాంబాటిలోనే ఉండిపోమని ప్రాధేయపడింది. కాని మాతృదేవి, ఇప్పుడు నేను కామార్పుకూరుకే తిరిగి వెళ్తాను. తర్వాత ఆయన చూపించే మార్గంలోనే పోతాను అంటూ వెళ్లిపోయారు. ఆ తర్వాత అరుదుగా జయరాంబాటి వెళ్లి వచ్చేవారు.
కాని శ్యామసుందరి ఈ విషయాన్ని ఇంతటితో వదల్లేదు. కలకత్తాలో పౌరోహిత్యం చేసుకుంటున్న తన కుమారుడు ప్రసన్నకు ఈ విషయం చెప్పి పంపారు. ఈ విషయం విన్న ప్రసన్న అమిత కోపంతో దక్షిణేశ్వరంలో రామ్లాల్ను కలుసుకున్నాడు. కుటుంబానికి పెద్దగా మాతృదేవిని పోషించవలసిన బాధ్యతను గురించి అతనికి నొక్కి చెప్పాడు. తన సోదరికి తోడు నీడ లేకుండా దారిద్ర్యంతో జీవించేలా చేసినందుకు గట్టిగా చివాట్లు పెట్టాడు. తర్వాత గోలప్మాను కలుసుకుని, శ్రీరామకృష్ణ శిష్యులైన మీరు కలకత్తాలో ఉంటూ కూడా ఉప్పు కూడా లేని కేవలం ఆకుకూర తినేటట్లు మాతృదేవిని ఎలా వదిలేశారు అని ఆమెతో వాపోయాడు. గోలప్మ వెంటనే మాతృదేవిని చూసుకునే బాధ్యతను చేపట్టింది. కలకత్తాలో ఉంటున్న గురుదేవుల సన్యాస శిష్యులను భక్తులను కలుసుకుని వారికి మాతృదేవి శోచనీయ పరిస్థితిని గురించి తెలియచేసి ఎలాగైనా సాయపడాలని అందరినీ అభ్యర్థించింది. అందుకోసం డబ్బు కూడా సేకరించింది. శ్రీరామకృష్ణ భక్తుల పేరిట మాతృదేవికి హృదయం అత్తుకుపోయేలా ఒక ఉత్తరం రాసి ఆమెను కలకత్తాకు రావలసిందిగా అభ్యర్థించింది. ఆ జాబు మాతృదేవికి అందింది. ఆమె ఎంతో కలవరపడ్డారు. కలకత్తాకు వెళ్లాలా వద్దా అనే సందిగ్ధావస్థలో పడిపోయారు. నేను 34 వయస్కురాలైన వితంతువును. బంధువులే లేని అన్యుల మధ్యలో వెళ్లి ఉండడం అంటే ఎలాంటి నిర్ణయానికి రాలేని మాతృదేవి గ్రామస్తుల అభిప్రాయం తెలుసుకోసాగారు. మాతృదేవి కలకత్తా వెళ్లడము వారిలో పలువురు ఇష్టపడలేదు. అప్పుడు కూడా ప్రసన్నమై మాతృదేవికి అండగా నిలిచింది. ఆమె గ్రామవాసులతో గదాయి భార్య గురించి ఈ గ్రామ ప్రజలకు ఏం తెలుసు? గదాయి శిష్యులు ఆమెకు బిడ్డల కోరిక మన్నించి కలకత్తా వెళ్లడంలో తప్పేముంది అంది. ఆమె ప్రసన్నమై అనునయ వచనాలతో ధైర్యం పుంజుకున్న మాతృదేవి తమ తల్లి అభిప్రాయం తెలుసుకోవడానికి జైరాంబాటి వెళ్లారు. మాతృదేవి కలకత్తాకు వెళ్లడం ముందు శ్యామసుందరి అంతగా ఇష్టపడలేదు. కాని కామార్పుకు ప్రజలు కనబరుస్తున్న ఏవగింపు, విద్వేషం, దూషణ వీటన్నింటినీ చూసిన శ్యామసుందరి మాతృదేవి కలకత్తా వెళ్లడానికి సంతోషంగా అనుమతించింది. దాదాపు 9 నెలలు కామార్పుకూరులో గడిపిన మాతృదేవి 1888 ఏప్రిల్లో కలకత్తాకు బయలుదేరారు. గురుదేవుల నిర్యాణంతరం మాతృదేవి 33 ఏళ్లు జీవించారు. దీనిలో మొదటి 13 ఏళ్లు అంటే 1898 వరకు మాతృదేవి లోకానికి తెలియకుండానే జీవితం గడిపారు. కామార్పుకూర్, జైరాంబాటి, కలకత్తా అంటూ ఆమె నివాస స్థానాలు మారుతూ వచ్చాయి. కామార్పుకూరులో నీ సొంత ఇంటిని వదిలివేయకంటూ గురుదేవులు చెప్పిన మాటను ఆమె మరిచిపోలేదు. ఆయన చెప్పినట్లే నివసిస్తూ తపోమయ జీవితం గడపాలని ఆమె ఆశయం. కాని పరిస్థితులు పూర్తిగా ప్రతికూలమైనందున అక్కడి నుండి కలకత్తా వెళ్లవలసి వచ్చింది. తన సస్వరూపాన్ని, తమ అవతార కార్యాన్ని ఎరుగని వారు కారు మాతృదేవి. భవిష్యత్తులో వందలాది బిడ్డలు తమ వద్దకు వచ్చినప్పుడు ఇలాంటి ప్రతికూల వాతావరణం నెలకొన్నట్లయితే వారందరినీ చేరదీసి పోషించడం ఎలా? వారందరూ ఎలా ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించగలుగుతారు? వీటన్నింటినీ యోచించే కామార్పుకూరును తన నివాస స్థానంగా చేసుకోలేదు. కాని కలకత్తా నుండి వచ్చినప్పుడు అప్పుడప్పుడు అక్కడ ఉండసాగారు. కొన్ని సమయాల్లో 1 సంవత్సరం దాకా కూడా నివసించారు. కాని ఆ సమయంలో ఆమె దారిద్ర్యంతో పోరాడవలసిన అగత్యం లేదు. భక్తులు ఆమె యోగక్షేమాలు చూసుకున్నారు. గురుదేవుల భక్తులే కాక ఇతరులు కూడా మాతృదేవి గురించి తెలుసుకొని ఆమె వద్దకు రాసాగారు. 1898 తర్వాత మాతృదేవి కామార్పుకూరుకు కొన్ని మార్లే వెళ్లారు. శ్యామసుందరి కోరికను మన్నించి మాతృదేవి జైరాంబాటిని తమ నివాస స్థానంగా చేసుకున్నారు. భవిష్యత్తులో తీర్థస్థలాలలో సుప్రసిద్ధమైనది కాబోతున్న కామార్పుకూరు ఇంటిని పరిరక్షించి
రాబోయే తరానికి దానిని అప్పగించే బాధ్యత తనపై ఉన్నట్లు మాతృదేవికి బాగా తెలుసు. అందువల్ల మాతృదేవి ఎక్కడ నివసించినా గురుదేవులు అవతరించిన ఆ పావన పర్ణశాలను చెక్కు చెదరక పరిరక్షిస్తూ వచ్చారు. తమను ఆశ్రయించే భక్తులకు కామార్పుకూరు పవిత్రతను గురించి చెప్పి అక్కడ ఒక రోజు బస చేసి వెళ్లమనేవారు. కామార్పుకూరు గురించి ఎవరు తప్పుగా దేనిని గురించి చెప్పడం మాతృదేవికి రుచించేది కాదు. క్రింద సంఘటన ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఒకసారి శివరాం ఊళ్ళో లేనప్పుడు అతడి భార్య తన కుమార్తెను తమకంటే తక్కువ కులస్థుడైన ఒక యువకునికి వివాహం చేసి ఇవ్వాలని నిశ్చయించింది. తక్కిన ఎవరికీ ఇది ఇష్టం లేదు. కుమార్తె ఎక్కడికి పారిపోకుండా ఒక గదిలో ఆమె బంధించింది. ఇంటికి పెద్ద అయిన రామ్లాలుకు ఇది మరీ అవమానంగా తోచింది. అది చూసిన ఇద్దరు భక్తులు ఆ అమ్మాయిని నిర్బంధం నుండి విడిపించి తిన్నగా జైరాంబాటిలోని మాతృదేవి వద్దకు తోడ్కొని వెళ్లారు. మాతృదేవి ముందుగా ఈ విషయంలో రామ్లాల్ అభిప్రాయమేమిటి అని అడిగారు. అతనికి కూడా ఈ వివాహం పట్ల ఇష్టం లేదని తెలిసి, అలా అయితే మీరు కలతపడకండి అన్నారు. అప్పుడు ఆ భక్తులలో ఒకరు, కానీ అమ్మ, భవిష్యత్తులో గురుదేవులకు కామార్పుకూరులో ఆలయం నిర్మించేటప్పుడు శివరాం భార్యకు గ్రామ పెద్దలు ఏదైనా ఆటంకం కలిగించవచ్చు కదా అంటూ తన నిరాధార సంశయాన్ని వ్యక్తం చేశాడు. అందుకు మాతృదేవి మౌనం వహించారు. ఆ భక్తుడు మళ్లీ, అయితే ఏమి, గురుదేవులు ఈ ఆలయము, స్మారక మండపం అంటూ వీటిని గురించి కలతపడేవారు కాదు కదా. అంతేకాకుండా అలాంటివి ఇప్పటికే కావలసినన్ని ఉన్నాయి కూడా అంటూ ఏదో సర్వజ్ఞుడిలా మాట్లాడాడు. మాతృదేవికి ఈ మాటలు బొత్తిగా రుచించలేదు. అందువల్ల కాస్త కటువుగా, నువ్వేమంటున్నావు? గురుదేవులు అవతరించిన చోటు చాలా పవిత్రమైంది కదా. ఆయన సదా నెలకొని కటాక్షించే ఆ పుణ్యక్షేత్రం భక్తులకు ఒక తీర్థస్థలం కదా. దానిని గురించి ఇలా మాట్లాడడమేమిటి అని అడిగారు. కాని ఆ భక్తుడు మాతృదేవి మాటలు పట్టించుకున్నట్లు లేదు. మళ్లీ, కాని శివరాం భార్య ఏం చేస్తుందో తెలియదు. బహుశా ఆ గుడిసెలకు ఆమె నిప్పు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నాడు. ఈ మాటలు విన్న మాతృదేవికి కోపం ఎక్కువయింది. వారి స్థితే మారిపోయింది. కోపం ధ్వనించే కంఠంతో, నిప్పు పెడుతుందా? పెట్టి చూడని, పెట్టాల్సిందే. గురుదేవులకు అది కూడా ఇష్టమే అయ్యుండొచ్చు. ఆయన ఎప్పుడు శ్మశాన వాటికనే కోరుకునేవారు కదా. ఆమె నిప్పు పెట్టని, ఆ చోటును శ్మశానంగా చేయని ఇలా మాట్లాడి ఉద్వేగపూరితంగా నవ్వసాగారు. ఆపకుండా నవ్వుతూనే ఉన్నారు. సమయం గడిచే కొద్దీ ఆ నవ్వు ఇంకా ఉధృతం కాసాగింది. తరువాత ఆ నవ్వు గర్జనగా వినపడిందంట. అక్కడ ఒక అసాధారణమైన దివ్య పరిణామం చోటు చేసుకుంది. సమీపంలో నిలబడి ఉన్నవారు భయంతో కంపించిపోయారు. చాలాసేపటికి మాతృదేవి శరీరం ఒకసారి కంపించింది. ఆ తరువాత ఆమె సామాన్య స్థితికి వచ్చారు. కామార్పుకూరుకు అంత ముఖ్యత్వం ఇచ్చారు మాతృదేవి. ఆ పవిత్ర తీర్థస్థలాన్ని మానవాళికి సమర్పించడం ద్వారా తమ బాధ్యతను మాతృదేవి తర్వాత తీర్చారు. 1918వ సంవత్సరం ఒకసారి మాతృదేవి ఉద్బోధంలో ఉంటున్నప్పుడు లక్ష్మి, రామ్లాల్ అక్కడికి వచ్చారు. గురుదేవులు అవతరించిన ఆ పవిత్ర స్థలంలో ఆలయం కట్టే విషయంగా ఆ రోజుల్లో చర్చలు సాగుతున్నాయి. దానిని సూచిస్తూ లక్ష్మి మాతృదేవితో, ఆ దేవాలయం నిర్మించాక అది మన ఆధ్వర్యంలో ఉంటుందా లేక మఠం వారి ఆధీనంలో ఉంటుందా అని అడిగింది. అందుకు మాతృదేవి, ఖచ్చితంగా అది మఠం వారి ఆధీనంలోనే ఉంటుంది. భవిష్యత్తులో ఇతర కులస్తులు, మతస్థులు మాత్రమే కాకుండా పరాయి దేశాల నుండి కూడా అనేక మంది భక్తులు ఆ చోటును దర్శించడానికి వస్తారు. కుటుంబం వారి ఆధ్వర్యంలో ఉంటే వారికి కులం, ఆచారం మొదలైనవన్నీ పాటించడం కష్టం. వాటిని పాటించకపోతే పిల్లలకు వివాహాలు కానంత సమాజ కఠోర నియమాలు. అందువల్ల అది మఠం వారి ఆధీనంలో ఉండడం మంచిది అని చెప్పారు. కాని కులదైవాలైన రఘువీరుడు, సీతల ఆలయాలను కుటుంబం వారే నిర్వహించవచ్చు అని కూడా అన్నారు. ఈ ప్రతిపాదనకు అందరూ ఆమోదించారు. ఇందుకు తగ్గట్లు 1918 జూలై 27వ తేదీ గురుదేవులు అవతరించిన దివ్యక్షేత్రాన్ని విధివిహితంగా బేలూరు మఠానికి అప్పగించారు.
ఇందులో మాతృదేవి ఇతర భాగస్థులు సంతకాలు చేశారు. ఒకసారి జయరాంబాటిలో ఉంటున్నప్పుడు భక్తుడొకడు మాతృదేవిని కామార్పుకూరులో ఎందుకు నివసించలేదని అడిగాడు. అందుకు మాతృదేవి, ప్రస్తుతం గురుదేవులు స్థూల శరీరంలో లేరు. నేను అక్కడికి వెళ్తే ఆయన జ్ఞాపకాలు నన్ను వేధిస్తాయి. కాబట్టి నేను అక్కడికి వెళ్లడం లేదు అని అన్నారు. ఇతరులను తప్పు పట్టడమో వారి మనస్సులను బాధ పెట్టడమో మాతృదేవి చేయజాలరు. కాని కొన్ని సమయాల్లో ఆమెకు తెలియకుండా ఆమె ముఖతా నిజం బయటపడేది. బంధువులు, గ్రామ ప్రజలు నన్ను వెలివేశారు. నా పరిస్థితిని చూసిన మా అమ్మ నన్ను జయరాంబాటికి తీసుకువెళ్ళింది. అప్పటి నుండి నేను నా సోదరుల యోగక్షేమాలు చూసుకుంటూ వారితో కలిసి ఉంటున్నాను. కాని వారి కారణంగానే గదా నేను నా సోదరి దగ్గరికి రావడం జరిగింది. కాని ఇప్పుడు వారిని పట్టించుకోవడం లేదని నన్నే తప్పుబడుతున్నారు. మనిషి మనస్సు వింతైనది కదా అనేవారు. మాతృదేవి కలకత్తా చేరుకున్నప్పుడు గురుదేవుల శిష్యుల మనస్సులు ఆనందంతో పరవశించాయి. ముఖ్యంగా భక్తురాండ్రు ఎంతో సంతోషపడ్డారు. తమ శ్రేయస్సు కోసం మాతృదేవి యోగక్షేమాలను చూసుకోవడం చాలా ముఖ్యమని వారందరూ గ్రహించారు. ఇంతవరకు గురుదేవుల భక్తులలో కొందరు మాతృదేవిని గొప్పగా భావించలేదు. ఆమె ఒక స్త్రీ అయినందువల్ల గోలప్మ, యోగిన్మ లాంటి భక్తురాండ్రు ఆమెను ప్రశంసిస్తూ మాట్లాడుతున్నట్లు భావించారు. అందులో ఒకడు, నాకు శ్రీరామకృష్ణులు మాత్రమే తెలుసు, ఆయన భార్య, ఆమెను గురించి నేను అసలు వినలేదు అన్నాడు. తర్వాత యోగిన్, గోలప్మ, యోగిన్మ ప్రభుతులు బృందావనంలోనూ ఇతర చోట్ల మాతృదేవితో తాము చూసిన అత్యున్నతమైన ఆధ్యాత్మిక స్థితులు, సమాధి మొదలైన వాటిని గురించి చెప్పినప్పుడు వారిలో పలువురు తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. వారిని పోషించడం తమ బాధ్యతగా గ్రహించి తమకు చేతనైనంత చేయూతనిచ్చారు. అయినా మాతృదేవిని పోషించే బాధ్యత యోగిన్మా మీద, గోలప్మా మీద పడింది. చివరకు శ్రీ శారదానంద స్వామి స్వకీయ ప్రయత్నంతోనూ కృషితోనూ మాతృదేవి స్థిరంగా నివసించడానికి 1909 సంవత్సరం కలకత్తా బాగ్ బజార్లో ఉద్బోధన్ అనే ఇంటిని కట్టించారు. అంతదాకా మాతృదేవి కలకత్తాకు వచ్చినప్పుడు భక్తుల ఇళ్లలోనే బస చేసేవారు. చాలా రోజులు ఉండాలనుకున్నప్పుడు అద్దె ఇంట్లో ఉండేవారు. కొన్ని రోజులైతే బలరాం బోస్, మహేంద్రనాథ్ గుప్తా ప్రభృతుల ఇళ్లలో బస చేశారు. ఈ కాలఘట్టంలో కూడా మాతృదేవి జీవితం అత్యున్నత ఆధ్యాత్మిక స్థితులలో మగ్నమై ఉండేది. ఒకటి తర్వాత మరొకటిగా ఎన్నెన్నో ఉన్నత ఆధ్యాత్మిక అనుభవాలు ఆమెకు దక్కాయి. కామార్పుకూరు నుండి కలకత్తాకు వచ్చిన మాతృదేవి ముందు బలరాం బోస్ ఇంట్లో బస చేశారు. అప్పుడు ఒకరోజు మేడ మీద ధ్యానంలో కూర్చొని ఉన్నప్పుడు బాహ్య ప్రపంచాన్ని మరచి సమాధిలోకి వెళ్లిపోయారు. ఆ అనుభవం గురించి మాతృదేవి యోగిన్మాతో కాలాంతరంలో ఇలా చెప్పారు. నేను ప్రగాఢ సమాధి స్థితిలో సుదూరంలోని ఒక దేశానికి వెళ్లాను. అక్కడ వసిస్తున్న ప్రతి ఒక్కరూ నా పట్ల ఎంతో అభిమానంతో ప్రవర్తించారు. అప్పుడు నా సౌందర్యం వర్ణనాతీతం. గురుదేవులు కూడా అక్కడ ఉన్నారు. ఎంతో ఆప్యాయంగానూ ప్రేమతోనూ ఆ భక్తులు నన్ను గురుదేవుల పక్కన కూర్చోబెట్టారు. ఆ సమయంలో నేను అనుభవించిన పరమానందాన్ని వర్ణించలేను. తరువాత నా మనస్సు ఆ ఉన్నత స్థితి నుండి క్రిందికి దిగి వచ్చింది. అప్పుడు నా ఈ శరీరం ఇక్కడ పడి ఉండడం చూశాను. ఇంతటి వికార శరీరం లోపల నేను ప్రవేశించాలా అని తటపటాయించాను. ప్రవేశించమని మనస్సుకు ఎంతగా నచ్చ చెప్పినా ప్రయోజనం లేకపోయింది. చాలాసేపు పోరాడిన తర్వాతే మనస్సు ఈ శరీరంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత ఈ శరీరంలో బాహ్యస్మృతి కలిగింది. మరొక రోజు మాతృదేవి నీలాంబర ముఖర్జీ ఇంట్లో యోగిన్మ, గోలప్మాలతో ధ్యానం చేస్తున్నారు. యోగిన్మ తన ధ్యానం ముగిసిన తర్వాత మాతృదేవిని చూసింది. ఆమె కదలక మెదలక ప్రగాఢ ధ్యానంలో మునిగి ఉన్నారు. చాలా సమయం గడిచిన తర్వాత బాహ్యస్మృతి కలిగినప్పుడు, ఓ యోగిన్,
చేతులెక్కడా, కాళ్ళెక్కడా అని అడగసాగారు. యోగిన్మ ఆమె చేతులను కాళ్లను తాకుతూ, అమ్మా, ఇవిగో మీ చేతులు మీ కాళ్ళు అన్నారు. అయినా చాలాసేపటి తర్వాతే మాతృదేవికి శరీర స్మృతి కలిగింది. ఇది ఆధ్యాత్మిక జగత్తులో అత్యున్నత అనుభవం. ఈ స్థితిని నిర్వికల్ప సమాధి అంటారు. తమ ఈ కాలపు ఉన్నత ఆధ్యాత్మిక అనుభవాలను గురించి మాతృదేవి కాలాంతరములో ఒక భక్తునితో ఇలా అన్నారు. ఆ రోజులలో నా మనస్సు ఎరుపు నీలం లాంటి కాంతి పుంజాలలో సదా నెలకొని ఉండేది. ఇలాంటి అనుభవాలు చాలా కాలం కొనసాగి ఉంటే నా శరీరం తట్టుకుని ఉండేది కాదు. 1888 నవంబర్లో మాతృదేవి పూరి జగన్నాథ యాత్ర చేశారు. ఆమెతో రాఖాల్, యోగిన్, శరత్, యోగిన్మ, వారి తల్లి గోలప్మ, లక్ష్మి ప్రభృతులు వెళ్లారు. మాతృదేవి గురుదేవుల పటాన్నొకదానిని తమతో పాటు తీసుకెళ్లారు. వ్యక్తి పటము వేరు కాదు అనేవారు మాతృదేవి. అందువల్ల ఆలయానికి వెళ్లి పూజించినప్పుడు గురుదేవుల పటాన్ని బయటికి తీసి వారికి కూడా స్వామి దర్శనం చేయించారు. అక్కడ తమకు కలిగిన దివ్య దర్శనం గురించి మాతృదేవి ఇలా చెప్పారు. వజ్ర వైఢూర్యాలతో పొదగబడిన సింహాసనములో పురుష సింహంగా ఆసీనులై ఉన్నారు జగన్నాథుడు. నేను ఒక సేవకురాలిగా సపర్యలు చేస్తున్నాను. వందలాది భక్తులు అక్కడికి వచ్చి జగన్నాథుని దర్శించుకునే దృశ్యం మాతృదేవిని చకితురాలిని చేసింది. ఆహా, ఏమి అద్భుతం! వీరంతా ముక్తి పొందుతారు కదా అన్నారు. ఆనంద బాష్పాలు స్రవిస్తుండగా కాని మరుక్షణమే ఎక్కడికి వెళ్లి ఆరాధనలు చేసినా వాసనారహితులు మాత్రమే ముక్తి పొందగలుగుతారు అని ఆమెకు తెలియజేయబడింది. తమ దివ్య దృశ్యంలో మాతృదేవి జగన్నాథుణ్ణి శివుని రూపంలో చూశారు. 1,00,000 సాలగ్రామ శిలలతో నిర్మింపబడిన పీఠం మీద పరమశివుడు లింగ స్వరూపంలో కొలువై ఉండడం చూశాను అన్నారామె. పూరిలో మాతృదేవి దేవాలయానికి వెళ్లి రావడానికి పల్లకి ఏర్పాటు చేయమని ఆలయ పూజారి చెప్పాడు. అందుకు మాతృదేవి, వద్దు, మీరు దారి చూపుతూ ముందు వెళ్ళండి, నేను ఒక పామర స్త్రీలా మిమ్మల్ని వెంబడిస్తాను అంటూ వినమ్రంగా చెప్పారు. పూరి జగన్నాథంలోని ఇతర ఆలయాలకు కూడా వెళ్లి దర్శనం చేసుకున్నారు. మహాలక్ష్మి సన్నిధిలో చాలాసేపు ధ్యానంలో లయించిపోయారు. పూరి జగన్నాథ యాత్ర మాతృదేవి మనస్సుకు ఎంతో ఆహ్లాదం కలిగించింది. 1889 జనవరి 12వ తేదీ అందరూ కలకత్తాకు తిరిగి వచ్చారు. ఫిబ్రవరి 5వ తేదీ నరేంద్రుడు, శరత్, యోగిన్, బాబూరాం, మహేంద్రనాథ్ గుప్తా ఇంకా పలువురితో కలిసి మాతృదేవి బాబూరాం జన్మస్థలమైన ఆంట్పూర్కు వెళ్లారు. అక్కడి నుండి తిన్నగా కామార్పుకూరుకు వెళ్లి దాదాపు 1 సంవత్సరం అక్కడ గడిపిన తరువాత కలకత్తా తిరిగి వచ్చారు.